హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకున్నాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇప్పుడే చేయండి. నిన్న ఇంగ్లీష్లో డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ అంటే ఇప్పుడే చేయండి అని. నెక్స్ట్ వెన్ నువ్వే కాపాడాలి, దీన్నే యూ హ్యావ్ టు సేవ్ మీ, యూ హ్యావ్ టు సేవ్ మీ అంటే నువ్వే కాపాడాలి అని. నెక్స్ట్ వెన్ అతనికి అన్నీ ఎక్కువగా కావాలి, దీన్నే హీ నీడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్, హీ నీడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ అంటే అతనికి అన్నీ ఎక్కువగా కావాలి అని. నెక్స్ట్ వెన్ దాన్ని వదులుకోలేను, దీన్ని ఐ కాంట్ లెట్ ఇట్ గో, ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వెన్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, దీన్నే యువర్ ఫోన్ గాట్ స్విచ్డ్ ఆఫ్, యువర్ ఫోన్ గాట్ స్విచ్డ్ ఆఫ్ అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని. నెక్స్ట్ వెన్ నిజంగా తెలియదా, దీన్నే డోంట్ యు నో రియలీ, డోంట్ యు నో రియలీ అంటే నిజంగా తెలియదా అని. నెక్స్ట్ వెన్ రాంగ్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాను, దీన్ని ఐ కేమ్ ఎట్ ద రాంగ్ టైమ్ అండ్ డిస్టర్బ్డ్ యూ, ఐ కేమ్ ఎట్ ద రాంగ్ టైమ్ అండ్ డిస్టర్బ్డ్ యూ అంటే రాంగ్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాను అని. నెక్స్ట్ వెన్ నీకు ఇష్టం వచ్చింది చేసుకో, దీన్నే డూ వాట్ ఎవర్ యూ వాంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని. నెక్స్ట్ వెన్ నీ ఇష్టం, దీన్ని ఇట్స్ యువర్ చాయిస్, ఇట్స్ యువర్ చాయిస్ అంటే నీ ఇష్టం అని. నెక్స్ట్ వెన్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తాను, దీన్నే ఐ క్లీన్ ద హౌస్ వెన్ ఐ యామ్ ఫ్రీ, ఐ క్లీన్ ద హౌస్ వెన్ ఐ యామ్ ఫ్రీ అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తాను అని. నెక్స్ట్ వెన్ ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ మీకు, దీన్నే వేర్ ఆర్ యూ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్, వేర్ ఆర్ యూ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అని. నెక్స్ట్ వెన్ ఆమె ఏం చేస్తుంది ఇక్కడ, దీన్ని వాట్ ఈస్ షీ డూయింగ్ హియర్, వాట్ ఈస్ షీ డూయింగ్ హియర్ అంటే ఆమె ఇక్కడ ఏం చేస్తుంది అని. నెక్స్ట్ వెన్ నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నాకెందుకు వివరించి చెప్తున్నావు, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు మీ, వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు మీ అంటే నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు లేదా నాకెందుకు వివరించి చెప్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి, దీన్ని ఐ నీడ్ టు టాక్ టు యూ అర్జెంట్లీ, ఐ నీడ్ టు టాక్ టు యూ అర్జెంట్లీ అంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు వినేదాకా నేను ఇక్కడి నుండి కదలను, దీన్ని ఐ వోంట్ గో అంటిల్ యూ లిజన్ టు మీ, ఐ వోంట్ గో అంటిల్ యూ లిజన్ టు మీ అంటే నువ్వు వినేదాకా నేను ఇక్కడి నుండి కదలను అని. నెక్స్ట్ వెన్ నేను నమ్మేది ఒక్కటే, దీన్ని ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అంటే నేను నమ్మేది ఒక్కటే అని. నెక్స్ట్ వెన్ ఆ డబ్బులతో నేను ఒక డ్రెస్ కొన్నాను, దీన్ని ఐ బాట్ ఏ డ్రెస్ విత్ దాట్ మనీ, ఐ బాట్ ఏ డ్రెస్ విత్ దాట్ మనీ అంటే ఆ డబ్బులతో నేను ఒక డ్రెస్ కొన్నాను అని. నెక్స్ట్ వెన్ ఈ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు, దీన్ని వెన్ డిడ్ యూ జాయిన్ దిస్ జాబ్, వెన్ డిడ్ యూ జాయిన్ దిస్ జాబ్ అంటే ఈ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఈ జాబ్ ఎప్పటి నుండి చేస్తున్నావు, దీన్ని హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ జాబ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ జాబ్ అంటే నువ్వు ఈ జాబ్ ఎప్పటి నుండి చేస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ మీ అమ్మతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి,
దీన్నే ఐ నీడ్ టు స్పీక్ విత్ యువర్ మామ్ ఫర్ 10 minutes. ఐ నీడ్ టు స్పీక్ విత్ యువర్ మామ్ ఫర్ 10 minutes. అంటే మీ అమ్మతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, ఈ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? దీన్ని వెన్ విల్ యూ జాయిన్ దిస్ జాబ్? వెన్ విల్ యూ జాయిన్ దిస్ జాబ్ అంటే ఈ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని. నెక్స్ట్ వన్, నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేసావు? దీన్ని వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ? వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ అంటే నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేసావు అని. నెక్స్ట్ వన్, తనని పంపించేద్దాం. దీన్ని వి విల్ సెండ్ హర్ అవే. వి విల్ సెండ్ హర్ అవే అంటే తనని పంపించేద్దాం అని. నెక్స్ట్ వన్, మరి నువ్వేం చేసావు? దీన్ని వాట్ డిడ్ యూ డూ దెన్? వాట్ డిడ్ యూ డూ దెన్ అంటే మరి నువ్వేం చేసావు అని. నెక్స్ట్ వన్, మరి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? దీన్ని ఇంగ్లీష్లో దెన్ వై యు ఆర్ బోదరింగ్ మీ? దెన్ వై యు ఆర్ బోదరింగ్ మీ అంటే మరి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని. నెక్స్ట్ వన్, నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీన్ని వాట్ డు యూ వాంట్ టు డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ? వాట్ డు యూ వాంట్ టు డూ విత్ ద మనీ ఐ గేవ్ యూ అంటే నేను ఇచ్చిన డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, ఒక సమస్యని దాటాలంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలి. ఇలా చెప్తాం కదా ఎవరికైనా. దీన్ని టు గెట్ ఓవర్ వన్ ప్రాబ్లం వీ నీడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. టు గెట్ ఓవర్ వన్ ప్రాబ్లం వీ నీడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఒక సమస్యని దాటాలంటే ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలి అని. నెక్స్ట్ వన్, చెప్పలేను నీకు చెప్పలేను ఇలా అంటుంటాం కదా. దీన్ని ఐ కాంట్ టెల్ యూ. ఐ కాంట్ టెల్ యూ అంటే నీకు చెప్పలేను అని. నెక్స్ట్ వన్, నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా? దీన్ని వై కాంట్ ఐ బీ విత్ అనదర్ ఫ్రెండ్? వై కాంట్ ఐ బీ విత్ అనదర్ ఫ్రెండ్ అంటే నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా అని. నెక్స్ట్ వన్, నేను ఇది చేయలేను. దీన్ని సారీ ఐ కాంట్ డూ దిస్. సారీ ఐ కాంట్ డూ దిస్ అంటే నేను ఇది చేయలేను అని. నెక్స్ట్ వన్, ఏమైందో తెలుసా నీకు? దీన్ని డూ యు నో వాట్ హ్యాపెండ్? డూ యు నో వాట్ హ్యాపెండ్ అంటే ఏమైందో తెలుసా నీకు అని. నెక్స్ట్ వన్, నీ వల్ల క్లయింట్ పోయేలా ఉంది. దీన్ని వి మే లాస్ ద క్లయింట్ బికాస్ ఆఫ్ యూ. వి మే లాస్ ద క్లయింట్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్ల క్లయింట్ పోయేలా ఉంది అని. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఇలా అంటూ ఉంటాం కదా, ఇక్కడ చూడండి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. అండ్ నేను ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది మీకైతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి అయితే కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో తప్పకుండా ఆన్సర్ అయితే చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.